కన్యా రాశి వారు ఈ వారం ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉంటుండాలి. అప్పుడే మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి జీవన విధానాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తప్పులను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల శక్తికి మించినటువంటి పనులు చేపట్టవలసి వస్తుంది. కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. తద్వారా మీరు ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా అటువంటి సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల యొక్క సహకారంతో ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలో బాధ్యతగా వ్యవహరించడం, సమర్థవంతంగా మీరు మీ పనులను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అవిశ్రాంతంగా మీ లక్ష్యాలను సాధించుకునేందుకు మీరు పట్టుదలతో పని చేసుకుంటూ వెళుతూ ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఊహించనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నటువంటి విద్యార్థులు విశేషంగా మీరు మీ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రతి నిమిషము ప్రతి అంశము కూడా మీ యొక్క పరీక్షల్లో ఉన్నతపరమైనటువంటి మార్కులు సాధించుకునేందుకు మీ యొక్క ఆలోచన ధోరణి ఉండాలి. జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఆహార విహారాదుల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయవలసి ఉంటుంది. జీవిత విధానాల్లో మీ యొక్క అలవాట్లను కొన్ని జాగ్రత్తగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కన్యారాశి వారు మహాగణపతిని పూజించటం, మహాగణపతిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటము, గణపతి నామాలను మీరు చక్కగా నిరంతరం కూడా చదువుకుంటూ ఉండటం ద్వారా ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కుటుంబ జీవన విధానాల్లో వ్యక్తిగత ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటటువంటి ఒత్తిళ్ళు, ఇబ్బందులు, ఆటంకాలను అధిగమించుకునేందుకు ఈ వారం గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క దర్శనము, నమస్కారం మీకు ఉపయోగపడతాయి.